అందరికీ నమస్కారం. సఖీ సమయం ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వీడియో బీట్రూట్ జ్యూస్ అండి. ఈ బీట్రూట్ జ్యూస్‌లో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లోనే. నేను దీన్ని ఎలా తయారు చేశానో ఒకసారి చూసేయండి మరి. నేను ఒక బీట్రూట్ చిన్న అల్లం ముక్క అయితే తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా కడిగి పీల్ చేసి మళ్ళా కడుక్కొని కట్ చేసుకోవాలండి ముక్కలుగా. ఇది హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలు పెద్దలు ఎవరైనా తాగొచ్చు. ఇది న్యూట్రిషన్ వెజిటబుల్ అండి. దీన్ని తీసుకోవడం వల్ల మన ఒంట్లో బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది. బ్రెయిన్ని ప్లస్ హార్ట్ని చాలా చురుకుగా పనిచేసేలాగా పనిచేస్తుందండి. అలాగే స్కిన్ హెల్త్ కూడా బాగుంటుంది. స్కిన్కి కూడా బాగుంటుందండి దీన్ని తీసుకోవడం వలన. చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దేనికైనా మనం కొంచెం సమయం అయితే కేటాయించాల్సి ఉంటుందండి, అంతే. మనం బీట్రూట్ ఎంత క్వాంటిటీ తీసుకున్నాం ముక్కలు, దానికి తగినట్టే అల్లం ముక్కలు తీసుకోవాలండి. ఎక్కువ తీసుకోవడం వల్ల ఘాటు అవుతుంది, పిల్లలు తాగలేరు. టేస్ట్ కోసం అయితే ఒక లెమన్ తీసుకోవాలండి. హాఫ్ లెమన్, ఒక చెక్క తీసుకుంటే సరిపోతుంది. నేను షుగర్ వాడట్లేదండి, హనీ వాడుతున్నాను. మనకి స్వీట్ ఎంత కావాలో అంత హనీని అయితే యాడ్ చేసుకోవాలి. బాగా తరిగిన ముక్కలను అయితే మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా పెట్టాలండి. అల్లం ముక్కలు కూడా అందులోనే వేయాలి. లెమన్ చెక్కను కూడా అందులోనే మనం జ్యూస్ చేసి వేసుకోవాలి. తేనె మాత్రం వేయకూడదండి, హనీని మనం జ్యూస్ తయారు చేసి ఫిల్టర్ చేసిన తర్వాత యాడ్ చేసుకోవాలి. మనం ఫిల్టర్ చేసినప్పుడు హనీ అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి అప్పుడైతే వేయకూడదు. కొన్ని వాటర్ని అయితే కంపల్సరీ యాడ్ చేయాలండి. మెత్తగా పేస్ట్ చేసుకున్న దాన్ని అయితే ఫిల్టర్ చేసుకొని గ్లాస్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు హనీని యాడ్ చేసుకోవాలండి. మనకి ఎంత స్వీట్ కావాలో అంత హనీని వేసిన తర్వాత అయితే మంచిగా మిక్స్ అయ్యేలాగా కలపాలండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. జ్యూస్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, ఇంకా తాగడమే. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.